హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నీరజ. ఈరోజు గుండె నిండా గుడి గంటల సీరియల్ నుంచి తెలుసుకుందామండి. మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభావతి ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు రోహిణికి ఇచ్చి పార్లర్ పెట్టించమని చెప్తుంది. అప్పుడు బాలు, పార్లరమ్మ, మీ నాన్న నిజంగానే మలేషియాలో ఉన్నాడా? తను నిజంగానే నీకోసం కోట్లు సంపాదిస్తున్నాడా? తను సంపాదిస్తే ఆ మాత్రం 17 లక్షలు నీకు ఇవ్వలేడా? మా ఇల్లే నీకు దొరికిందా అంటూ చాలా కోపం చేస్తాడు బాలు. అప్పుడు మనోజ్కి చాలా కోపం వచ్చేసి, ఏమంటున్నారో ఇప్పుడు? తను పెట్టింది పార్లర్కే కదా, ఆయన దుబారా ఖర్చు ఏం చేయలేదు కదా అని అంటాడు. అప్పుడు బాలు, మేమందరం అమ్మని ఇన్ని మాటలు అంటుంటే నువ్వు నా భార్యకే ఖర్చు పెట్టిందని ఒక్క మాటనే చెప్పావారా అంటూ కోపం చేస్తాడు. అప్పుడు రవి, ఏంటమ్మా ఇది? మేమందరం నీ కడుపునే కదా పుట్టింది. నేను రెస్టారెంట్ పెట్టాలనుకుంటే, ఇల్లు షూరుట్ పెట్టాలన్నా కూడా నాకు ధైర్యం రాలేదు. నాన్న పరిస్థితి చూసి నేను హోటల్ పనిచేస్తుంటే అన్నయ్య వదిన కలిసి నవ్వారమ్మా. అసలు నీకు వాడు ఒక్కడే నా కొడుకు? వాడి కోసం ఇల్లే తాకట్టు పెట్టావే, ఎందుకమ్మా? నీ కడుపున పుట్టిన పిల్లల్ని ఎందుకింత తేడాగా చూస్తున్నావు అంటాడు రవి. అప్పుడు సత్యం, ప్రభావతి తప్పే చేసింది, కానీ మీరిద్దరు ఈ విషయం దాచిపెట్టి ఇంకా పెద్ద తప్పు చేశారు. కనీసం మీరిద్దరు కలిసి ఇంటిని తాకట్టు నుండి విడిపించారా? అది లేదే, కనీసం వడ్డీ కూడా మీరు కట్టలేదే అంటూ చాలా కోపం చేస్తాడు సత్యం. మా తమ్ముడు ఇంటికి వస్తేనే దొంగతనం అంటగట్టారు, బ్యాగ్ ని బట్టల్ని సోదా చేశారే. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఏంటి రోహిణిది? నీకు న్యాయం నాకు న్యాయమా? గుట్టు చప్పుడు కాకుండా ఇన్ని డబ్బులు తీసుకుంటారా అంటూ కోపం చేస్తుంది మీనా. అప్పుడు ప్రభావతి, ఏ మీనా, ఎవరితో ఏం మాట్లాడుతున్నా తెలుసా అని సీరియస్ అవుతుంది. ఏంటి ప్రభావతి ఇది? చేసినంత చేసేసి న్యాయమా అడిగినందుకు మీనని కోపం చేసినవేంటి అంటాడు సత్యం. అప్పుడు ప్రభావతి, ఏమండి, రోహిణి పార్లర్లో సంపాదించింది అంతా కూడా బయటికి ఖర్చు పెడతానని చెప్పింది, పైగా నెల నెలకు వడ్డీ కూడా తానే కడతానని చెప్పిందండి అని అంటుంది. అప్పుడు సత్యం, మరి అయితే వడ్డీ ఎందుకు కట్టలేదు అని అంటాడు. తర్వాత బాలు, ఆయన ఇలాంటివి నీ పెళ్లి చేసుకోవడానికి పార్లరమ్మకి డబ్బులు ఇచ్చావా అంటూ మనోజ్ని, ఏరా నీ పెళ్లి కోసం ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నావా అని అంటాడు. అప్పుడు రోహిణికి చాలా కోపం వస్తుంది. ఏంటి బాలు ఇది? నేను డబ్బు కోసమే మనోజ్ని పెళ్లి చేసుకున్నాను అంటున్నావా అని అంటుంది. ఏవండి, పార్లర్ మంచి పొజిషన్ లో ఉంటే తనే ఇంటి కోసం డబ్బులు పెట్టేది కదండి, కానీ అది లేకనే కదా ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అంటుంది ప్రభావతి. అప్పుడు బాలు, ఎక్కడో మలేషియాలో పుట్టిన పాలరమ్మ కోసం ఇల్లే తాకట్టు పెట్టిందనివి, నాకు కారు కొనుక్కోవడానికి 10 లక్షలు, మౌనిక పెళ్లికి బంగారం కొనుక్కోవడానికి 10 లక్షలు, రవి రెస్టారెంట్ పెట్టుకోవడానికి 10 లక్షలు, మీనాకి పూల షాప్ పెట్టుకోవడానికి 10 లక్షలు, మొత్తం 40 లక్షలు మాకు కూడా అప్పుగా ఇప్పించమ్మా అంటాడు బాలు. అప్పుడు రోహిణి, ఇంకా చాలు బాలు అంటూ కోపం చేసినప్పుడు ప్రభావతి, రే బాలు, నువ్వెంత? 17 లక్షలెంత? రోహిణికి టీ బిస్కెట్ తో సమానం తెలుసా? రోహిణి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని మాట్లాడు అని సీరియస్ అవుతున్నప్పుడు బాలు, ఏంటి, టీ బిస్కెట్ కు అన్ని లక్షల? వద్దమ్మా, ఆవిడ బ్యాక్గ్రౌండ్ మాకు అవసరం లేదు అని అంటాడు. తర్వాత ప్రభావతి, రేయ్ కొద్ది రోజులు ఆగరా, రోహిణి అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది, తనని కన్నెత్తి చూడాలంటేనే హడలు పుడుతుంది అని అనగానే అప్పుడు బాలు, నాన్న, ఆ లావణ్య అమ్మని బంధించినప్పుడు తల మీద ఒక్కటి కొట్టిందా నాన్న, అందుకే అమ్మ ఇలా మాట్లాడుతుందా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, రై నువ్వు చూసుకోండు, 4 రోజుల్లో డబ్బంతా తెచ్చిస్తుంది నా కోడలు అని అంటుంది. అప్పుడు బాలు, పోస్టుల్లోనా కొరియర్లోనా ఎందులో తెప్పిస్తుందమ్మా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, 4 రోజుల్లోని 17 లక్షలు చిటికేసి మరీ తెప్పిస్తుంది, నువ్వు లెక్క పెట్టుకునేసరికి నీ జీవితం గడిచిపోతుంది అని అంటుంది. అప్పుడు రోహిణి గురించి ఎవరికి తెలియదు కాబట్టి తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది కాదు అత్తయ్య అనగానే అప్పుడు ప్రభావతి, అయినా వీళ్ళతో మనకు మాటలు పడాల్సిన అవసరం ఏంటమ్మా, నీకేం తక్కువ అని అంటుంది. అప్పుడు బాలు, ఏదో సవాలు విసురుతున్నట్టున్నావే అంటే అప్పుడు ప్రభావతి, సవాలేరా, ఆఫ్టర్ ఆల్ నీతో మాటలు పడాల్సిన అవసరం నాకు కానీ నా కోడలు కానీ లేదు. నువ్వు టీ బిస్కెట్ కొన్నప్పుడల్లా గుర్తు పెట్టుకో, తనే నీకు టిప్పులాగా డబ్బులు వేస్తుంది. రేయ్ గుర్తు పెట్టుకో, ఇల్లు తాకట్టు పెట్టినందుకు మీ నాన్న నన్ను 100 పడతాను, కానీ పిల్ల కాకివి నువ్వెంతరా అంటూ సీరియస్ అవుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సత్యం, ఆయన ప్రపంచంలోకెల్లా ధనవంతులకైనా కూడా ఇంత కాన్ఫిడెన్స్ ఉండదురా, చూద్దాం ఈ అత్త కోడలు ఎలా డబ్బులు కడతారో చూద్దాం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత బాలు రూమ్ లోకి వెళ్ళగానే అమ్మ అన్న మాటలు అన్ని ఆలోచిస్తూ ఉండగా మీనా అక్కడికి వస్తుంది. చూసావా మీనా, ముగ్గురు కలిసి ఎంత ప్లాన్ చేశారో అని అంటాడు. అప్పుడు మీనా, రోహిణిని కోడలుగా చేసుకోవడం కోసమే అత్తయ్య అలా చేసిందండి అంటుంది మీనా. అప్పుడు బాలు, మా మనోజ్ అన్నయ్య కరెక్ట్ గా ఏ ఉద్యోగం చేయడు కాబట్టి తనని కోడలుగా చేసుకుంది, సంపాదించే కోడలు వస్తే వీడు సంపాదించకపోయినా పర్వాలేదు అనుకుంది కాబట్టి కోడలు కోసం పార్లర్ పెట్టించడానికి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టింది అని అంటాడు. అప్పుడు మీనా, మీరు కూడా నాకు పూల షాపు పెట్టిస్తానని అన్నారు కదా అని అంటుంది. అప్పుడు బాలు, ఆయన ఆ కోడలి కోసం లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఈ కోడలి కోసం కూడా ఇవ్వాలి కదా అని అంటాడు. అప్పుడు మీనా, నాకంటూ ఎలాంటి ఆశలు లేవండి, కానీ మా తమ్ముడు చెల్లెలు చదువుకొని సెటిల్ అయిపోవాలి, వీలైతే నేను అప్పుడప్పుడు మా అమ్మ షాప్ కు వెళ్ళేసి హెల్ప్ చేయాలి అని అంటుంది. తర్వాత బాలు, అయితే నీకు పెద్ద పూల షాప్ పెట్టాలని నీకు లేదా అని అంటే అప్పుడు మీనా, లేదు, ఒకవేళ ఉన్నా కూడా నేను వాళ్ళ డబ్బులతో వీళ్ళ డబ్బులతో ఎందుకు షాప్ పెడతాను అని అంటున్నప్పుడు బాలు, చూసావా, అది నీకు ఆ పాలరమికి ఉన్న తేడా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి ప్రభావతి వీళ్ళ గది వైపే వచ్చేసి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు బాలు, మా అమ్మ ఏ ధైర్యంతో ఆ 17 లక్షలు ఎక్కడ నుండి తెస్తారని ఛాలెంజ్ చేసింది అని అంటాడు. అప్పుడు మీనా, రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటారని చెప్పారు కదా, ఆయన అడిగి తెస్తారేమో అని అంటుంది. తర్వాత ప్రభావతికి మీనా మాట వినగానే చాలా సంతోషంతో ఉంటుంది, ఎందుకంటే ఈ ఐడియా తనకు రాలేదే అని చాలా సంతోషపడుతుంది. తర్వాత రోహిణి కూడా ఏ ధైర్యంతో అత్తయ్య ఇంత డబ్బు కడతానని ఛాలెంజ్ చేసింది, అసలు ఎక్కడ నుండి తెస్తుందని తను కూడా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది.
అమ్మా రోహిణి, ఈ సమస్య నుండి నువ్వే నన్ను గట్టెక్కించాలమ్మా అంటే అప్పుడు రోహిణి ఏం చేయాలి అత్తయ్య అంటే మీ నాన్నకి ఫోన్ చేయమ్మా, లేదంటే మీ మామయ్య ఉన్నాడు కదా తనకు ఫోన్ చేయమ్మా, ఏదో ఒకటి చేయమ్మా అంటుంది. అప్పుడు రోహిణి ఎలా అడగను అత్తయ్య, మా నాన్నతో ఎప్పుడు మాట్లాడానని ఒట్టేసుకున్నాను కదా అని అంటే అప్పుడు ప్రభావతి ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఒట్టేంటమ్మా, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని మీ మావయ్య చెప్పాడు కదా, ఆ వంకతో నేను ఫోన్ చేయమ్మా అంటుంది. అప్పుడు రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే తనకి మామయ్య లేడు, తండ్రి లేడు. ఎందుకంటే తను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ పియ్య గడినే మామయ్య అని చెప్పుకున్నాను. ఇప్పుడు ఆ పియ్య గాడితో కూడా నాకు ఎటువంటి ప్రమాదం వస్తుందోనని భయపడి చేస్తుంటే అత్తయ్య గారేమో ఇలా అంటున్నారు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ప్రభావతి ఏంటమ్మా ప్రతిదానికి ఆలోచిస్తున్నావేంటి? నీ ఆశయం నెరవేరాలని కదా నీకు పార్లర్ పెట్టించాను. ఆయన మనోజ్ దాన్ని పెళ్లి జరిపించడం కోసం కదా ఇంటి మీద అంత అప్పు తెచ్చింది. నీ కోసం ఇంత చేశాను కదమ్మా. 4 రోజుల్లో డబ్బులు కట్టకపోతే నా పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోమ్మా. ఆ బాలు 40 లక్షల గురించి మనోజ్‌ని అడుగుతున్నట్లుగానే ఇప్పుడు ఈ 17 లక్షల కోసం నన్ను ప్రతిరోజు అడుగుతాడమ్మా. అందుకే నువ్వు మీ నాన్నతో మాట్లాడకపోయినా నేను మాట్లాడతానమ్మా. ఒక్కసారి మీ నాన్నకు ఫోన్ చేయమ్మా. లేదంటే నాకు ఈ ఒక్క సహాయం చెయ్యమ్మా అని అంటుంది ప్రభావతి. అప్పుడు రోహిణి చేస్తానని అంటుంది. తర్వాత రోహిణి పార్లర్‌కి వచ్చాక తన ఫ్రెండ్‌తో ఈ విషయాలన్నీ కూడా చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ అయితే చాలా కోపం చేస్తుంది. అప్పుడే రోహిణికి ఒక అన్న నెంబర్ కాల్ వస్తుంది. నేను మలేషియా మావయ్యని నన్ను గుర్తుపట్టలేదా కళ్యాణి అని అంటాడు. అప్పుడు రోహిణి నువ్వా అని అంటుంది. అప్పుడు నేనే, వీడు కోమాలోకి వెళ్ళాడులే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నావా, నో వే, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోను అని అంటాడు. అప్పుడు రోహిణి చూడు నేను చాలా కోపంగా ఉన్నాను, నన్ను ఇరిటేట్ చేయకు అని అంటుంది. అప్పుడు తానేమో ఖచ్చితంగా ఇరిటేట్ చేస్తాను, నన్ను అవమానించి నా లైఫ్ డిస్టర్బ్ చేశావు, నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉంటాను అని అంటాడు. అప్పుడు రోహిణి ఏం చేస్తావురా, నన్ను టార్చర్ చేస్తున్నావని మా హస్బెండ్ తో చెప్తే నేను చంపేస్తాడు అని అంటుంది. అప్పుడు తనేమో నువ్వు వాళ్ళతో చెప్తే నువ్వు వాళ్ళని చీట్ చేసావని నేనే చెప్తాను అని అంటాడు. తన పేరు కళ్యాణి కాబట్టి తన అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకుంది కాబట్టి మరి ఇతను ఎవరు, తన భర్త లేకుంటే ఎవరనేది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.